కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభలలో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. సార్, రానున్న బడ్జెట్లో మధ్యతరగతి వారికి ఏ విధమైన రాయితీలు లభించనున్నాయి? సర్వత్రా ఎదురు చూసేది ఏంటంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్నా సరే ఏదో బడ్జెట్ వస్తుంది, సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు అద్భుతంగా ఉంటుంది, పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా. సో ఈ బడ్జెట్లో ఎలాంటి రాయితీలు అంటే ఈ ప్రతి సందర్భంలోనూ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీకి కోర్ కాన్స్టిట్యుయెన్సీ మిడిల్ క్లాస్. అలాంటి మిడిల్ క్లాస్కు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ వస్తుంది అని. ఓకే, కానీ ఇంతవరకు ఈ 10 ఏళ్లలో సిగ్నిఫికెంట్ ట్యాక్స్ రిలీఫ్ మిడిల్ క్లాస్కి అందలేదు. ఇందుకు కాంట్రరీగా కార్పొరేట్ రంగానికి భారీగా ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, రెండోది కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్. అంటే వ్యక్తులుగా మీరు నేను కట్టే ఆదాయ పన్ను, కంపెనీలు కట్టే ఆదాయ పన్ను. విచిత్రం ఏంటంటే ఈ 10 ఏళ్ల కాలంలో చూసుకుంటే మీకు మధ్యతరగతికి వ్యక్తులుగా సాలరీడ్ ఎంప్లాయీస్ కట్టే దాంట్లో దాదాపు సిగ్నిఫికెంట్ రిలీఫ్ లేదు. పైగా కార్పొరేట్లు కట్టే దాంట్లో మాత్రం సిగ్నిఫికెంట్ రిలీఫ్ ఇచ్చారు. సెప్టెంబర్ 2019లో ఆ ఒక్క ఏడాదిలోనే 10% తగ్గించారు. దానివల్ల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అంచనా ప్రకారం కేంద్ర ప్రభుత్వం 1,86,000 1,86,000 crore ఆదాయాన్ని కోల్పోయింది. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే ఈరోజు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమో ఎక్కువ కలెక్ట్ అవుతుంది, కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమో తక్కువ కలెక్ట్ అవుతుంది. మీకు 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో 19.6 lakh crore ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కలెక్ట్ అయితే అందులో 10.45 lakh crore పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, 9.1 lakh crore కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్. అంటే కంపెనీలు కట్టే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా వేతన జీవులు, మధ్యతరగతి ప్రజలు వ్యక్తిగతంగా కట్టే ఇన్కమ్ ట్యాక్స్ 15% ఎక్కువ. ఇక మీకు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2023-24లో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమో 25% గ్రోత్ రేట్, 25% పెరిగింది. కానీ మీకు కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం 10.4% పెరిగింది. అలా ఇక ఈ ఇయర్ ఇప్పుడు ఏప్రిల్ టు సెప్టెంబర్ ఫస్ట్ హాఫ్ ఇయర్ ఉంటుంది కదా, ఏప్రిల్, మే, జూన్, జూలై, సెప్టెంబర్, ఈ 6 నెలల పీరియడ్లో 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 6 monthsలో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కేవలం 2.3% గ్రోత్ రేట్, కానీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ మరో 25% పెరిగింది. అంటే క్లియర్గా వేతన జీవులపైన, మధ్యతరగతి ప్రజలపైన భారీగా పన్నుల భారం మోపబడుతోంది. దీనికి తోడు జిఎస్టీ, పాప్కార్న్ తింటే, పాప్కార్న్ విడిగా తింటే 5%, ప్యాకెట్లో తింటే 12%, షుగర్ కలిపితే 18%, సాల్ట్ వేస్తే 12%, మీకు ఒక ఎగ్జామినేషన్ ఫామ్ అప్లై చేస్తే 18%, హెల్త్ ఇన్సూరెన్స్ 18%. సో ఇదంతా కూడా భారం. పైగా మీకు కంపెనీలకేమో బిజినెస్ ఎక్స్పెండిచర్ అని చెప్పి వాళ్ళ ఖర్చులన్నీ పోగా వచ్చిన ప్రాఫిట్స్ పైన ట్యాక్స్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్. కానీ వేతన జీవులకేమో మొత్తం సాలరీ ఇన్కమ్ పైన ట్యాక్స్ ఉంటుంది. అంటే క్లియర్గా మధ్యతరగతి పైన భారం మోపబడుతోంది. కార్పొరేట్లకేమో రాయితీలు ఇస్తున్నారు. ఎందుకు ఇచ్చారు అంటే కార్పొరేట్లు దానివల్ల పెట్టుబడి పెడతారు, ఉపాధి పెరుగుతుందని థియరీ చెప్పారు. కానీ రియాలిటీ ఏంటి? కార్పొరేట్లు పెట్టుబడి పెట్టడం లేదు. ఇది నేను చెప్పడం కానీ నిర్మలా సీతారామన్ చెప్పింది. మీకు ఇన్ని రాయితీలు ఇచ్చినా ఎందుకు పెట్టుబడి పెడతలేరని. ప్రైవేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగడం లేదు, ఓన్లీ గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. కానీ లాభాలు మాత్రం విపరీతంగా వస్తున్నాయి. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వర్ అన్నది 50 yearsలో ఎన్నడూ లేనంత స్థాయిలో కార్పొరేట్ ప్రాఫిట్స్ ఉన్నాయని. లాస్ట్ 4 yearsలో 2019-23లో 400% పెరిగిన లాభాలు. లాస్ట్ 10 yearsలో గౌతమ్ అదానీ లాభాలు 2000% పెరిగినాయి. కానీ ప్రైవేట్ రంగంలో జీతాలు పెరుగుతున్నాయా? ఇవాళ కార్పొరేట్ రంగం వేజెస్ పైన పెట్టే ఖర్చు ఏమో తగ్గుతుంది, నెగిటివ్ ఉంది. లాభాలేమో 400% పెరిగింది లాస్ట్ 4 yearsలో. మీకు ఫిక్కీ క్విస్కాప్ రిపోర్ట్ ప్రకారము, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ, ప్రైవేట్ రంగంలో 0.8 to 5.4% మధ్య మాత్రమే ఎవ్రీ ఇయర్ జీతాలు పెరిగాయి. నీకు ఇన్ఫ్లేషనే 5.7% ఉంది. ఎప్పుడైతే మధ్యతరగతి ఆదాయం పైన ప్రెషర్ పడుతోంది,
వారికి జీతాలు పెరగడం లేదు, హైరింగ్ లేదు, కొత్త ఉద్యోగాలు లేవు, ఈ రిట్రెంచ్మెంట్లు పెరిగాయి, దీని పన్నుల భారం పెరిగింది. దీనివల్ల ఏమైందంటే మధ్యతరగతి కన్జ్యూమ్ చేయడం తగ్గింది, వస్తువులు సేవలు. అంటే మన ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు, ప్రజలు చేసే ఖర్చు. ఇది మన జీడిపిలో 60%. దీంతో ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పడిపోయి జీడిపి కూడా తగ్గిపోయింది 5.4%. అందుకే ఇప్పుడు కార్పొరేట్ మీడియా కూడా అడుగుతుంది, కంపెనీలు కూడా అడుగుతున్నాయి, ఈవెన్ ఇండస్ట్రీ ప్రతినిధులు అడుగుతున్నారు. మేము ఉత్పత్తి చేసే వస్తువులకు డిమాండ్ రావాలి అంటే, మా వస్తువుల్ని సేవల్ని కొనాలి అంటే మీరు ప్రజలకు ఆదాయాలు ఇవ్వాలి, అందుకొరకు మధ్యతరగతికి రిలీఫ్ ఇవ్వండి అని. కారణం ఏంటంటే మీరు ఆటోమొబైల్స్లో చూస్తే ఎంట్రీ లెవెల్ కార్ల అమ్మకాలమో తగ్గుతున్నాయి, లగ్జరీ కార్లు పెరుగుతున్నాయి. అపార్ట్మెంట్లలో నార్మల్ అపార్ట్మెంట్లు అమ్మడం లేదు, లగ్జరీ విల్లాలు అపార్ట్మెంట్లు అమ్ముతున్నాయి. అంటే కేవలం లగ్జరీ కన్జంప్షన్తో ఎకనామిక్ గ్రోత్ పెరగదు, మాస్ కన్జంప్షన్తో ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది. అందువల్ల మిడిల్ క్లాస్ కన్జ్యూమ్ చేయాలంటే మిడిల్ క్లాస్కి ఇన్కమ్స్ పెరగాలి అని వాళ్ళ మధ్యతరగతికి రాయితీలు ఇవ్వమని కార్పొరేట్ రంగం అడుగుతుంది. ఎందుకంటే కార్పొరేట్ రంగం బాధ ఏంటంటే మధ్యతరగతికి ఆదాయం ఉంటేనే కార్పొరేట్ రంగం ప్రొడ్యూస్ చేసే సబ్బులు కావచ్చు, టూత్పేస్ట్లు కావచ్చు, కార్లు కావచ్చు, షర్ట్లు కావచ్చు, మొబైల్ ఫోన్లు కావచ్చు, ఇవన్నీ కొనాలి అంటే ఎవరు కొంటారు? ఇది మరి ప్రజలకు మిడిల్ క్లాసే కొనాలి. ఎందుకంటే రిచ్ అంత పెద్ద కన్జ్యూమ్ ఉండదు, పేద ప్రజలకు అవకాశమే లేదు. వాళ్ళు 80 కోట్ల మంది పేదలకు ప్రభుత్వమే ఆహార ధాన్యాలు సబ్సిడీ పైన ఇవ్వాలి. అందువల్ల కొనాల్సింది మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ పైన ప్రెషర్. అందువల్ల ఆదాయ పన్నులో సిగ్నిఫికెంట్ రాయితీ ఉండాలి అని ముఖ్యంగా 5.9 to 9.1 lakh ఇది ఐటీ ఎక్స్పర్ట్స్ లెక్క చెప్పింది. ఏంటంటే 5,90,000 నుంచి 9,10,000 మధ్య బ్రాకెట్లో ఉన్నవారు హయ్యెస్ట్గా ట్యాక్స్ బర్డన్ భరిస్తున్నారు. అందువల్ల రకరకాల చర్చలు వస్తున్నాయి. 5 lakh వరకు, ఇప్పుడు 3 lakh ఉంది కదా ఇనీషియల్ ట్యాక్స్ ఎగ్జంప్షన్, 5 lakh చేస్తారని, 75,000 ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ డబుల్ చేస్తారని, అసలు 10 లక్షల దాకా ట్యాక్సే ఉండకుండా చేస్తారు. ఇప్పుడు 7,70,000 దాకా ఉన్నట్టుంది, 10 లక్షల వరకు ట్యాక్స్ లేకుండా చేస్తారని, ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. చూడాలి, సిగ్నిఫికెంట్ రిలీఫ్ ఇస్తే తప్ప మళ్ళీ టోకెన్గా ఇంక్రిమెంటల్గా రిలీఫ్ ఇస్తే ఉపయోగం ఉండదు. సిగ్నిఫికెంట్గా రిలీఫ్ ఇస్తేనే మిడిల్ క్లాస్ మళ్ళీ కన్జ్యూమ్ చేస్తారు. మిడిల్ క్లాస్ కన్జ్యూమ్ చేస్తేనే ఎకానమీ గ్రోత్ పెరుగుతుంది. ఎందుకంటే ఎక్స్పోర్ట్ స్కోప్ లేదు. ట్రంప్ వచ్చాడు, అడ్డగులుగా టారిఫ్స్ పెడతానంటున్నాడు. ప్రపంచంలో ఏ కంట్రీ మా దేశానికి వచ్చినా మేము వాటిపైన పెద్ద ఎత్తున పన్నులు వేస్తామంటున్నాడు. ఇప్పుడు ఇండియాకు అమెరికాకు మధ్య అమెరికాకు భారతదేశం చేసే ఎగుమతులు $77 బిలియన్, $7,700 కోట్ల. వాటి మీద ఇప్పుడు టారిఫ్స్ పడతాయి. టారిఫ్స్ పడితే మనం ఎలా ఎక్స్పోర్ట్ చేయగలం? గ్లోబల్ ట్రేడ్ డిస్రప్ట్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రజల కన్సంప్షనే మన ఎకానమీని ముందుకు తీసుకెళ్తుంది. ప్రజల కన్సంప్షన్ పెరగడం తప్ప మరో మార్గం లేదు. అందుకొరకు మిడిల్ క్లాస్కు రాయితీ వస్తుందని అంటున్నారు. ఎంత వస్తుంది అనేది ఎవరైనా చెప్పలేం, కానీ దెర్ ఈజ్ ఎ రేషనల్ హేతుబద్ధత ఉంది.